శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 17 బ్రహ్మజ్ఞాన కథనం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రేయం ప్రియం. శ్రేయస్సు వివేకరూపమైనది, ప్రేయస్సు అవివేకరూపమైనది. శ్రేయస్సు విద్యారూపిణి, ప్రేయస్సు పూర్తిగా అవిద్యారూపిణి. కామినీ కాంచనల వెంట పరుగులు పెడుతూ ఉంటే ఇంద్రియాలు విషయానురక్తమైపోతాయి, వివేక వైరాగ్యాలు సంభవించవు. మనిషి ప్రేయస్సునందే రక్తి కలిగి ఉంటాడు. ధీరులైన బుద్ధిమంతులు, వివేకులు, భాగ్యవంతులు శ్రేయస్సునందే లగ్నచిత్తులై ఉంటారు. ప్రేయస్సుకు సర్వదా విముఖులవుతారు. మందబుద్ధులు తమ లౌకిక యోగక్షేమాల కోసం శరీర పశు పుత్ర ధన మానాదుల సుఖాలనే కోరుకుంటారు. అలా ప్రేయస్సును సాధించుకుంటారు. యజ్ఞయాగాల ద్వారా మనుషులు దేవతలను తృప్తిపరిస్తే వారికి పితృలోకం లభిస్తుంది. అక్కడ తమ కర్మఫలాలను వారు భోగిస్తారు. కానీ వారికి ఆత్మజ్ఞానం మాత్రం ప్రాప్తించదు. లోబికి బాబా బోధ: నీ జోబిలో నేను అడిగిన పైకం మొత్తానికి 50 రెట్లు డబ్బున్నది. నువ్వు మాత్రం అలా కూర్చొని తమాషా చూస్తున్నావు. ఆ డబ్బును నీ జోబి నుండి బయటకు తీయు. నీ జోబీలోనే బ్రహ్మము ఉన్నాడు. బాబా ఇలా అనగానే ఆ పెద్ద మనిషి తన జోబీలో చేయి పెట్టాడు. జోబీలో నుండి నోట్ల కట్లను బయటకు తీశాడు. అన్నీ 10 రూపాయల నోట్లే. అవి లెక్కిస్తే సరిగ్గా 25 నోట్లున్నాయి. అతను అంతర్గతంగా ఎంతో సిగ్గు చెందాడు. తన తలను బాబా చరణాలపై ఉంచాడు. నీ బ్రహ్మజ్ఞాన మూటను కట్టి వేసుకో. నీలోని లోభం పూర్తిగా నాశనం కానిదే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని ఎప్పుడూ పొందలేవు. పుత్ర పశువాది విత్తార్జన సక్త మనసు గలవారు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందగలరు? ద్రవ్య ఆసక్తి తొలగనిదే బ్రహ్మజ్ఞానం సంభవం కాదు. విత్తమోహం మహాకఠినమైనది. అది తృష్టావర్తం. తృష్ట అనే సుడిగుండం, దుఃఖజల భరితం. మదమత్సరాలనే మకర పూర్ణం. దాన్ని ఎదిరించటం చాలా కష్టం. నిస్పృహుడు ఒక్కడు మాత్రమే దీని నుండి తరించగలడు. బ్రహ్మానికి లోభం పెద్ద శత్రువు. ఈ లోభం ధ్యానానికి అవకాశమే ఇవ్వదు. ఇక మనకు విరక్తి ముక్తి ఎలా సంభవం అవుతుంది? లోభిష్టి ఎప్పుడూ ఆచారభ్రష్టుడై ఉంటాడు. లోభానికి శాంతి, సుఖం, తృప్తి, సమాధానం ఏమీ తెలియవు. అది మనిషికి నిశ్చింతనివ్వదు. ఒక్కసారి లోభం మనసులో ప్రవేశిస్తే చాలు, ఇక ఆధ్యాత్మిక సాధనాలన్నీ ఆగిపోతాయి. నిషిద్ధ దుష్టచర్యలను నిరంతరం చేసేవారి చిత్తం సమాహితమై ఉండదు. వారికి శాంతి, సుఖం అసలు ఏర్పడవు. వీరు సదా దుష్కర్మల్లోనే మునిగి ఉంటారు. ఇంద్రియ విషయ సుఖాల బురదల గుంటలో నిత్యం పొర్లుతూ ఉంటారు. వీరు తమ హితాహితాల గురించి అసలు పట్టించుకోరు. ఫలేచ్ఛయందు నిర్విన్నులు, విరక్తులు. కాకపోతే మాత్రం బ్రహ్మజ్ఞాన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి. వీరికి ఆత్మజ్ఞానం ప్రాప్తించదు. రాత్రింబవళ్ళు దేహాభిమానంతో సతమతమయ్యేవారు, నిరంతరం విషయచింతనలో మునిగి ఉండేవారు, వారికి గురూపదేశం వ్యర్థమైపోతుంది. వారు ఇహపరాలను, లౌకిక పారమార్థికాలను రెండింటినీ కోల్పోతారు. చిత్తశుద్ధి ఏర్పడనిదే పరమార్థ సాధనకు పూనుకోవద్దు. అలాంటి వారు జ్ఞానంతో గర్విష్ఠులవుతారు. వారి సాధనంతా నిజంగా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈ పవిత్ర మసీదులో కూర్చొని నేను అసత్య భాషణం చేయను అని సాయిబాబా ఆ లోబి పెద్ద మనిషికి బోధ చేశాడు. సాయి స్వభావం: సాయినాథుడు కేవలం శుద్ధ ప్రేమాధీనుడు సుమా. సాయినాథుడు అందరికీ మాతృమూర్తి. అతనికి ఆప్తులు, ఇష్టులు, పిల్లలు, పాపలు ఎవరూ లేరు. అతనికి ఇల్లు, వాకిలి, ఇల్లాలు, సుతులు అసలు లేరు. అయినా అతను ఈ ప్రపంచంలో ఉన్నాడు. అతను వ్యవహారిక జీవితం గూర్చి ప్రజలకు శిక్షణ ఇచ్చేవాడు. షిరిడీలో చాలా కాలం వరకు ఈ మహాత్ముని నిజమైన విలువను ఎవరూ గుర్తించలేదు. సాధనా మార్గం: శబ్దశ్రవణ, స్పర్శ సంవేదన, సుగంధ ఆఘ్రానాన, బాహ్యాంగ దర్శన ఇలాంటి బాహ్య విషయ సేవనలో సుఖం పొందుతూ ఉన్నంత వరకు ఈ ఇంద్రియ విషయాలను నిరోధించడం అసాధ్యం. ఇంద్రియ నిరోధకం జరగనిదే స్వభావ ప్రవృత్త పరావర్తనం. ఇంద్రియ విషయాల నుండి స్వాభావిక విముఖత సంభవం కాదు. ప్రత్యక్రూప అవలోకనం, ఆత్మదర్శనం, తద్బోధనం, ఆత్మజ్ఞానం కూడా సఖ్యం కావు. మునుముందుగా సర్వ ఈషణల కోరికల నుండి విహీనుడు కావాలి.
తర్వాత సద్గురువుకు అనన్య శరణాగతి చేయాలి. ఇలాంటి దృఢ శ్రద్ధా సంపన్నులైన వారే ఆత్మజ్ఞానానికి సత్పాత్రులు సుమ. శ్రోత్రాది పంచజ్ఞానేంద్రియాలు తమ తమ విషయాల నుండి నిరాసక్తం కావాలి. మనసు సంకల్ప వికల్పరహితం, నిశ్చలం కావాలి. బుద్ధి తన నిశ్చయ వ్యాపారాన్ని, నిర్ణయించే కార్యాన్ని విరమించాలి. అప్పుడు అదే పరమగతి అవుతుంది. అదే నిర్వికార బ్రహ్మస్థితి, అదే మోక్షం. బుద్ధి నిశ్చయ శూన్యం అయిన వారికి, చిత్తం చైతన్యాన్ని దర్శించే వారికి, సెల్ఫ్ అవేర్నెస్ గలవారికి ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇంద్రియ విషయాల నుండి చిత్తాన్ని నెమ్మది నెమ్మదిగా వెనక్కి మరల్చాలి. ఆత్మరూపంలో స్థిరం చేయాలి. అప్పుడే ఆత్మజ్ఞానం సాధ్యమవుతుంది. ఇహమూత్ర ఫలభోగ విరాగుడు, హర్ష శోసాది ద్వంద్వ త్యాగుడు అయిన బుద్ధిమంతుడు మాత్రమే నిజంగా భోగించగలడు. ఇదే ఆధ్యాత్మ యోగం. సాయి బోధ. కించిన్ మాత్రం కూడా చింతించవద్దు. సదా ఆనందభరితులై ఉండండి. ఆ మరణాంతం కూడా మీరసలు చింతలకు ఆందోళనకు లోను కానే కావద్దు అని బాబా నిత్యం ఉపదేశించేవాడు. హితవాక్కులను పదే పదే వినాలి. సదా కరుణ ప్రేమలు కలిగి ఉండాలి. సర్వదా పరోపకారం చేస్తూ ఉండాలి. ఇలాంటి శాస్త్రవచనాలను బాబా స్వయంగా ఆచరణలో పెట్టేవాడు. తదనుగుణంగా ప్రవర్తించేవాడు. స్వయంగా బంధించుకున్నాం. మనకు మనమే ఆత్మబోధ చేసుకోవాలి. మనం శుద్ధ బ్రహ్మ స్వరూపులం అని గుర్తించాలి. పంజరంలో చిలుక అడ్డంగా ఉన్న చువ్వను కాళ్ళతో గట్టిగా పట్టుకొని తలక్రిందులుగా వేలాడుతూ బాధపడుతుంటుంది. అలాగే మనం కూడా దేహ సాంగత్యంలో బద్ధులమైపోయి భయశోకాలకు లోనవుతున్నాం. మనకు మనమే సావధానులం కావాలి. మన స్వరూపాన్ని మనకు మనమే దర్శించుకోవాలి. నాది నీది అన్న భావనలు నీకున్నంత వరకు నీకు నీ నిజహితం తెలియదు. వీటిని వదిలివేయి. దేహాభిమానాన్ని తుడిచిపెట్టు. నీ నిజస్వరూపం వైపుకు తిరుగు. సదా సావధానుడివై ఉండు. పరమ పురుషార్థాన్ని సాధించు. వీలైనప్పుడెల్లా ఏకాంతంలో ఉండు. ఈ సంసారం నిస్సారం అని దృఢంగా నిశ్చయించుకో. నిరంతరం అధ్యయనంలో, ఆత్మచింతనంలో గడుపు. బాబా బోధనా రీతి. ఆ బ్రహ్మార్థిని మిషగా పెట్టుకొని సాయిబాబా అలా తన భక్తులకు బ్రహ్మ నిరూపణ బోధ చేశాడు. జీవ బ్రహ్మ ఏకత్వాన్ని వివరించాడు. సమర్థ సాయి జ్ఞాననిధి. భక్తుల బుద్ధి సామర్థ్యాన్ని ముందు నిర్ధారించుకుంటాడు. పాత్ర శుద్ధిని గమనిస్తాడు. పాత్ర శక్తి సామర్థ్యాలను శుద్ధిని బట్టి జ్ఞానాన్ని నింపుతాడు. సాయి పూర్ణ అంతర్జ్ఞాని. అతనికి అందరి విషయం ముందే తెలిసి ఉంటుంది. ఎవరికి ఎలాంటి సాధన యోగ్యమైనదో వారికి ఆ సాధనను బోధిస్తాడు. మనం వయసులో పెద్దవారమైన సిద్ధుడైన సాయి ముందు మనం పసిపిల్లల కన్నా చిన్నవారమే. అందుకే మనకు హాస్య వినోదాల యందు ఇష్టం ఉంటుంది. బాబా వినోదనిధి. భక్తులకు ఏమి కావాలో దానిని బాబా వారికి పుష్కలంగా ఇస్తాడు. సుబుద్ధులు, మందబుద్ధులు అందరూ కూడా ఈ అధ్యాయాన్ని చదివి ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ అధ్యాయ విషయాన్ని విని అందరూ మరింత వినాలని కోరుకుంటారు. దీనిని మననం చేస్తూ వారు పరమానందానుభూతిని చెందుతారు. దీనిని మరలా మరలా చదివితే పారమార్థిక మార్గ జ్ఞానం కలుగుతుంది. నిరంతరం నిధిధ్యాసనం చేస్తే దీన్ని మహదానందం, అఖండ నిర్బాధ సౌఖ్యం ఏర్పడుతుంది. హేమాడ్ సాయి చరణాల్లో శరణాగతుడవుతాడు.